హలో ఆల్, వెల్కమ్ టు మోనికా ధనంజయ్. సో నవరాత్రిలో భాగంగా నేను అమ్మవారి దగ్గర పూజ చేసుకున్నప్పుడు ఏం ప్రసాదాలు చేశాను అని ఎలా చేశానో చూపించడానికి వీడియో అండి. సో ఫస్ట్ అయితే ముందు రోజు నేను శనగలు నానబెట్టుకొని తర్వాత రోజు మళ్ళీ వాటర్ మార్చేసి బాయిల్ చేశాను. కొంచెం మంచిగా ఉడికిన తర్వాత పోపు వేయడానికి మంచి ప్రసాదం చేసుకునే బౌల్ పెట్టుకొని ఆయిల్, పోపు దినుసులు అవన్నీ వేసి మిర్చీలు ఇంకా కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత శనగలు వేసేసుకోవాలి మనం. ఓకే, అండ్ ప్రసాదానికి ఎప్పుడు సపరేట్ బౌల్స్ పెట్టుకోండి, రెగ్యులర్గా వాడే బౌల్స్ వాడకూడదు. ఎందుకంటే అందులో మనం ఒక్కొక్కసారి నాన్ వెజ్ వండేస్తాము, ఏం వండామో గుర్తుండదు. కాబట్టి ప్రసాదం చేయడానికి ఎప్పుడు సపరేట్ బౌల్స్ పెట్టుకొని అవే వాడండి. ఓకేనా, అందరూ మోస్ట్లీ చేస్తుందే, బట్ జస్ట్ రిమైండర్ అనమాట, అంతే. సో ఇవి మిర్చి అవి మంచిగా వేగాలండి, వేయకపోతే కొంచెం పచ్చిగా ఉంటాయి, అంత టేస్ట్ ఉండదు. సో మంచిగా వేగిన తర్వాత మాత్రమే శనగలు వేయాలి. సో నేను వేలే డ్రైనర్లో వేసి పెట్టాను, కొంచెం వాటర్ అవి వెళ్ళిపోతాయని. తర్వాత అవన్నీ వేస్తాను. అండ్ ఈ చెక్క స్పూన్ అనేది యాక్చువల్గా స్పూన్స్ ఇంతకుముందు రెగ్యులర్గా వాడేదాన్ని. బట్ మొన్న కృష్ణ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ చెక్క స్పూన్ తెచ్చుకున్నాను, ప్రసాదాలు చేయడానికి సపరేట్గా ఉంటే బాగుంటుందని. సో ఆ స్పూన్తో కలపడానికి రావట్లేదని డైరెక్ట్గా ఇలా బౌల్ని ఇలా ఎగరేస్తే హ్యాపీగా మొత్తం టర్న్ అయిపోయి మంచి పోపు అంతా కలుస్తుందని చెప్పి అలా చేస్తాను. సో మంచి కలర్ఫుల్గా అయ్యాయి అనమాట. అండ్ ప్రసాదం చేసినప్పుడు టేస్ట్ కానీ అదేమి చెక్ చేయకూడదు, ఎలా ఉంటే అలా మనం అందాద కొద్ది వేసేసుకొని చేసి పెట్టేయాలి దేవుడికి, అంతే. అండ్ నెక్స్ట్ లెమన్ రైస్ అండి. నేను రైస్ ఆల్రెడీ రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేశాను. రైస్ అయిపోయింది, అందులో లెమన్ జ్యూస్ కూడా పిండేసి పెట్టాను అనమాట. సో ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకున్నాను. పల్లీల తర్వాత కొంచెం శనగపప్పు వేసుకున్నాను. కావాలంటే శనగపప్పు రైస్తో పాటు కూడా ఉడికించేసుకోవచ్చు, బట్ నేను అందులో వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను శనగపప్పు. తర్వాత కొంచెం మినపప్పు వేసాను. నేను ఎప్పుడు పొట్టు మినపప్పు వాడతాను, కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి పిల్లలకి మంచిదని. సో అదే వేసాను అనమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనకు పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పసుపు ఇవన్నీ వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని ఫ్రై చేయాలి. అయిన తర్వాత ఓకే ఆవాలు సరిపోలేదని చెప్పేసి మళ్ళీ కొన్ని వేసి అండ్ రీఫిల్ చేసేసాను ఇంకా పోపు డబ్బాలో. సో ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. పల్లీలు మంచిగా ఫ్రై అవ్వాలి, లేదంటే తినడానికి అంత టేస్టీగా ఉండవు, పచ్చిగా ఉంటాయి. అండ్ తర్వాత మిర్చీలు వేసాను, ఇంకా కరివేపాకు కూడా వేసాను, ముందే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు మొత్తం ఇట్లా డ్రైగా క్రిస్పీ లైక్ సౌండ్ వస్తుంది కలుపుతున్నప్పుడు, క్రిస్పీగా తగులుతూ ఉంటాయి స్పూన్కి, అప్పుడు మనకు అవి బాగా ప్రాపర్గా ఫ్రై అయిపోయినట్టు అనమాట. అండ్ పల్లీలు కూడా ఎక్కువ మంచిగా ఫ్రై అయితే కొంచెం పగిలిపోయి సపరేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో అది కూడా ఒక ఇండికేషన్ ఫ్రై అయ్యిందని చెప్పేసి. తర్వాత మన రైస్కి ఎన్ని పెట్టుకున్నామో దానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు. అండ్ ఇంగువ వేసాను, పులిహోరలో ఇంగువ మ్యాండేటరీ కదా, సో ఇంగువ వేసాను. మరి ఎక్కువ వేసుకోకూడదు, మరి తక్కువ వేస్తే కూడా అసలు తెలియదు వేసినట్టు. సో ఎంత అవసరమో అంత వేసేసుకోవాలి ఇంగువ. ఓకేనా, సో ఫినిష్ అయ్యింది, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఇంకా ఫ్రై అయితే పక్కన పెట్టుకోండి. ఓకేనా. అండ్ ఈ మధ్య చాగంటి గారు చెప్పిన దాంట్లో ఒకటి విన్నది ఏంటంటే, ఆల్వేస్ మీరు తూర్పుకు తిరిగి వంట చేస్తున్నప్పుడు ప్రసాదం చేసే బౌల్స్ ఎప్పుడైనా కూడా ఇటువైపు మీకు లెఫ్ట్ హ్యాండ్ వైపు దింపాలన్నమాట, రైట్ హ్యాండ్ వైపు దింపకూడదు. రైట్ హ్యాండ్ వైపు దింపారంటే అటు దక్షిణం అవుతుంది, కాబట్టి అక్కడ మనకి పితృదేవతలు ఉంటారనమాట. సో అది వాళ్ళకి ప్రసాదంగా అయిపోతుంది, ఇంకా మనకు దేవుడు పెట్టడానికి పని చేయదనమాట. దేవుడికి పెట్టినా కూడా అది స్వీకరించారంట దేవుడు. సో అందుకని మనం ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వైపు దింపాలి, సో దట్ ఇది ప్రసాదానికి పనికి వస్తుంది. మనం తినడానికి ఏదైనా ఓకే, బట్ దేవుడికి చేసే ప్రసాదం మాత్రం ఇది గుర్తుపెట్టుకొని లెఫ్ట్ సైడ్ దింపండి. తూర్పుకు తిరిగి మనం వంట చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్కి దించుకోండి. ఓకేనా. సో నేను ఇప్పుడు మనము పోపు పెట్టుకున్న దాంట్లో మొత్తం రైస్ వేసేసి మిక్సప్ చేస్తున్నాను. సో మంచిగా మిక్స్ అవుతుంది. యాక్చువల్లీ ప్రసాదము ఇంత ఎక్కువ మొత్తంలో చేయడము రేర్గా చేస్తుంటాను. అండ్ ఇది మనం టేస్ట్ కూడా చూడొద్దు కాబట్టి ఎలా అవుతుంది అనుకున్నాను, బట్ ఫైనల్గా అక్కడ ప్రసాదం తిన్నప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. పులుపు, ఉప్పు, పోపు అన్నీ సరిపోయాయి అనమాట. హ్యాపీ అనిపించింది. సో మనము ఎన్ని ఫ్రూట్స్, ఎన్ని సీడ్ బాక్స్లో అవి పెట్టినా కూడా మన చేతితో మనం వండిన దాంట్లో మన కాన్సన్ట్రేషను, మనకు అమ్మవారి మీద ఉన్న ప్రేమ, భక్తి అవన్నీ ఉంటాయన్నమాట.
సో చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇట్లా మనం చేతులతో వండి పెడితే. అది అమ్మవారికి దేవతలకు కూడా ఇవే ఇష్టము. ఏంటంటే మనం వండుతున్నాము అంటే అందులో మనం ఎఫర్ట్ పెడుతున్నాము, దేవి గురించి ఆలోచించుకుంటూ చేస్తూ ఉంటాం కదా, పని బాగా చేయాలి, దేవతకి నీట్గా చేయాలి, ప్రశాంతంగా పెట్టాలని. సో ఆ ప్రాసెస్లో కూడా దేవి నామస్మరణ అయిపోతూ ఉంటుంది మనకి. సో అందుకని కొంచెం పెట్టినా ఎంత పెట్టినా కూడా అది మన చేతులతో ప్రశాంతంగా నీట్గా చేసి భక్తితో పెడితే అదే ఎక్కువ అనమాట, అదే 10,000 మనకి. సో ఫైనల్గా మొత్తం మిక్స్ చేసేసాను. పోపు పల్లీలు అన్నీ మంచిగా అయిపోయాయి, సరిపోయాయి. సో మొత్తం యాక్చువల్గా పెద్ద తట్టలాగా ఉంటే మంచిగా మిక్స్ చేయడానికి ఉంటుంది. బట్ నేను ఇంకా ఇది ప్రసాదం గిన్నె ఇదే సరిపోద్దని చెప్పేసి ఇదే తీసుకెళ్ళొచ్చాను, అందులోనే కలిపేస్తున్నాను. ఓకేనా. సో ఇది ఈజీ అండి మనకు తక్కువ టైం ఉన్నప్పుడు. యాక్చువల్గా ఇది రైస్ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం ఒక తట్టలో సపరేట్ చేసి పెడితే ఈజీగా కొంచెం ఇట్లా పుల్లలుగా సపరేట్ అవుతుంది రైస్, అప్పుడు బాగుంటుంది. ఇంకా కానీ నాకు టైం లేకుండే, అందుకే ఇంకా మళ్ళీ పూజ టైం అయిపోతుందని అంత టైం లేదు కాబట్టి వెంటనే కలిపేశాను. కొంచెం బ్రేక్ అవుతుంది ఇట్లా వెంటనే కలిపేస్తే వేడిపైన. అండ్ మీరు రైస్ వండేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి వండినా కూడా అది కొంచెం సపరేట్ అవుతూ ఉంటుంది రైస్. అండ్ ఇలా కలిపేటప్పుడు ప్రసాదం ఏదైనా కింద పడితే, మామూలుగా మనం రెగ్యులర్ ఫుడ్ అయితే కింద పడింది ఒక్కొక్కసారి తీస్తాము, నీట్గా ఉంటాయి. కానీ అసలు ప్రసాదాలు ఎప్పుడు తీయకండి, కింద పడింది తీసి చెట్లలో కానీ ఎక్కడైనా వేసేయచ్చు, కానీ మళ్ళీ ప్రసాదంలో వేసేయకండి మర్చిపోయి. ఓకేనా. సో ఇది ఫినిష్ అయిపోయింది. ఇవన్నీ నా ప్రసాదాలు, శనగల ప్రసాదము అండ్ లెమన్ రైస్. ఓకేనా. మీరు కూడా నవరాత్రిలో మీకు తోచిన విధంగా అమ్మవారిని భక్తితో పూజించండి, అందరూ సంతోషంగా ఉండండి. ఓకేనా. బాయ్.